కంగ్రాచులేషన్స్ నబీల్ భయ్యా, మెగా చీఫ్ అయినందుకు. 100% అర్హుడు నువ్వు మెగా చీఫ్ అవడానికి. అండ్ బాగా గేమ్ ఆడేవు కాబట్టి నువ్వు మెగా చీఫ్ అయ్యావు. అండ్ రెండో పాయింట్ ఏంటంటే, నకిల్ ఒకప్పుడు ఓటింగ్స్లో టాప్లో ఉండాలా, ఇప్పుడు నువ్వు టాప్కి వెళ్ళిపోయావు. ఎందుకంటే వ్యూవర్స్ అందరూ నీకే ఓటేస్తున్నారు. గేమ్ నచ్చింది, బాగా ఆడుతున్నావు, వెల్ డిజర్వ్ హౌస్లో, సో నీకే ఓట్ చేస్తున్నారు. కంగ్రాచులేషన్స్ నబీల్. అండ్ నాగమణికంట ఎవ్రీ వీక్లో నువ్వు నామినేషన్లో ఉంటున్నావు, కానీ ఎలిమినేట్ అవ్వకుండా తప్పించుకుంటున్నావు. కారణం వ్యూవర్స్ తాలూకా ఓటు వల్లే నువ్వు తప్పించుకుంటున్నావు. నువ్వు గేమ్ అలా మెరుగుపరుస్తూ వెళ్ళు, ఖచ్చితంగా నువ్వు కూడా హౌస్లో కంటిన్యూ అవుతూనే ఉంటావు. నువ్వు కూడా వెల్ డిజర్వ్ హౌస్లో. అండ్ నిఖిల్ భయ్య, కొద్ది గేమ్ మెరుగుపరిస్తే నువ్వు కూడా మంచి పొజిషన్కి వెళ్తావు. రాను వల్ల అలా డౌన్ అవుతూ వస్తున్నావు. అండ్ నైనిక అండ్ విష్ణుప్రియ. నైనిక స్టార్టింగ్లో గేమ్ చూడగానే నాకు పొరపాడైపోయింది, ఇంకా ఆడపూలు వచ్చింది అనుకోని, కానీ అలా డౌన్ అయిపోయింది విష్ణుప్రియ అండ్ నైనిక ఇద్దరు కూడా. అండ్ ఆదిత్య ఓం గారు, మీరు ఈరోజు ఎలిమినేషన్ నాకు అన్ఫేర్ అనిపించింది అయ్యా. యాక్చువల్లీ ఇంకొన్ని రోజులు ఆదిత్య ఓం గారు కంటిన్యూ అయితే బిగ్ బాస్లో బాగున్నా అనిపించింది. అంటే నా ఒపీనియన్ చెప్తున్నాను. ఓకే, ఎనీవే ఎలిమినేట్ అయిన తర్వాత మనం ఏం చేయలేము. ఎనీవే బ్యాడ్ లక్. థ్యాంక్ యూ.